రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై హీట్ ప్రస్తుతం టీడీపీ నాయకులకు తగిలినట్టుగా చూస్తున్నాం. వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీత భత్యాలు సదుపాయాలు కల్పిస్తామంటూ చెప్పుకొచ్చారు అచ్చెన్నాయుడు. రైట్, ఉదయం నుంచి కూడా చూస్తున్నాం వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వాలంటీర్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకంత ఆందోళన ఆగ్రహం వ్యక్తం చేశారు. సో సేవాభావంతో చేస్తున్న మా పనిని ఒక టెర్రరిస్ట్తో పోల్చడం సరికాదని ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం వాలంటీర్లు కాదు, ప్రముఖులు, మేధావులు, అలాగే విశ్లేషకులు కూడా దీన్ని విమర్శిస్తూ వస్తున్నారు. సో ఇదే నేపథ్యంలో వాలంటీర్లపై బొజ్జ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలోకి రాగానే వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు సదుపాయాలు కల్పిస్తామంటూ చెప్పుకొస్తున్నారు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల ఆగ్రహం మొత్తానికి టీడీపీ అగ్రనాయకులకు తగిలినట్టుగా చూస్తున్నాం. ఆ హీట్ తోటి ప్రస్తుతం వాళ్ళు దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాం. వాలంటీర్లపై బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అన్నారు అచ్చెన్నాయుడు. అధికారంలోకి రాగానే మళ్ళీ వాలంటీర్లకు మెరుగైన జీతభత్యాలు సదుపాయాలు కల్పిస్తామంటూ మాట మారుస్తున్న నేపథ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. రైట్, ప్రస్తుతం అచ్చెన్నాయుడు ఒక లెటర్ని రిలీజ్ చేసినట్టుగా మనం తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదలైంది. కింజరపు అచ్చెన్నాయుడు పేరుతో కాళహస్తి నియోజకవర్గంలో ఉన్న కొందరు వాలంటీర్లపై వైసీపీ ఎమ్మెల్యే మాటలకు, అలాగే ప్రస్తుతం సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవన్నీ కూడా ఆయన వ్యక్తిగతం. అలాగే వాలంటీర్లకు మేము మెరుగైన సదుపాయాలు కల్పిస్తాము అధికారులకు వస్తే అంటూ కింజరపు అచ్చెన్నాయుడు ఒక దిద్దుబాటు చర్యలకు పాల్పడి ప్రస్తుతం ఒక లేఖను విడుదల చేసినట్టుగా చూస్తున్నాం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వినాయక్ని అడిగి తెలుసుకుందాం. వినాయక్, చెప్పండి. సో సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. వాలంటీర్లు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యం, పలువురు మేధావులు అలాగే విశ్లేషకులు కూడా దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్న నేపథ్యం. అయితే ఇదే సమయంలో అచ్చెన్నాయుడు ఒక లేఖను రిలీజ్ చేసినట్టుగా తెలుస్తోంది. దిద్దుబాటు చర్యలుగా చూడాలా ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ఖచ్చితంగా దీన్ని దిద్దుబాటు చర్యల కింద చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాలంటీర్లు తమ ఎన్నో సందర్భాల్లో తమ జీవితాలను పనంగా పెట్టి చేసిన సేవలు నిరుపమానమైనగా రాష్ట్ర వ్యాప్తంగా అందరినీ కూడా మనలో మొందుతున్నాయి. ఈ సమయంలో వాలంటీర్లు టెర్రరిస్టులు సమానంగా సంబోధిస్తూ స్లీపర్ సెల్స్ లాగా శ్రీకాళహస్తిలో సర్వనాశనం చేస్తున్నారంటూ కూడా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకంపనలు సృష్టించవచ్చు. అన్ని చోట్ల నుంచి కూడా తీవ్రమైన వ్యతిరేకత రావడం. ఎందుకంటే మనం చూస్తే కనుక గడిచిన 4-5 సంవత్సరాలుగా కూడా వాలంటీర్లు ఎన్నో సేవలు చేస్తూ వచ్చారు. ఉదయాన్నే తెల్లవారుజాము 4 గంటలకి లేచి ప్రతి నెల 1వ తేదీ నాడు అవ్వాతాతలకు పెన్షన్ ఇవ్వడం కావచ్చు. మరోవైపున మనం చూస్తే కనుక తుఫాన్ సందర్భంలో కూడా ఎన్నో సేవలు చేశారు. అటువంటి సందర్భాల్లో వారంతా కూడా జీవితాన్ని పనంగా పెట్టి తుఫాన్ సందర్భాల్లో కూడా వాళ్ళు పనిచేసి చేస్తున్న సేవలను కూడా ఏమాత్రం పట్టించుకోగా వాలంటీర్లు టెర్రరిస్టులు అంటూ కూడా చేసిన వ్యాఖ్యలు అయితే చాలా కలకలం రేపని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ దిద్దుబాటు చర్యగానే భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు దిద్దుబాటులో భాగంగానే ఈ ప్రెస్ నోట్ రిలీజ్ చేసినట్టు తెలిసింది. వాలంటీర్లు మేము కొనసాగిస్తాము, వాలంటీర్లు
మీద చేసిన ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా మేము భావిస్తున్నట్టు కూడా పార్టీ తరఫు నుంచి ఖండించే ప్రయత్నం చేశారంటే ఇది ఏదైతే సుధీర్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి వ్యక్తిగతంగా చేసిన వ్యాఖ్యల కిందే దీన్ని అచ్చెన్నాయుడు తన లేఖలో పేర్కోవడం చూస్తే అంటే ఒకవైపు ఇప్పటికే వాలంటీర్ల గురించి వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్ దాంట్లో చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అనేక మార్లు వ్యాఖ్యానం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఏదైతే వాలంటీర్లు సేవలు చేస్తారో వాలంటీర్ వ్యవస్థలో తొలగిస్తామని మొట్టమొదటిగా ఆయన కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక అటువైపున అంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు ఒకవైపున పవన్ కళ్యాణ్ ఈ విధమైన వ్యాఖ్యలతోటి ఆ తర్వాత తీవ్ర వ్యతిరేకత రావడంతో వారు కూడా ప్రజల నుంచి కావచ్చు వాలంటీర్ వ్యవస్థ నుంచి కావచ్చు తీవ్ర వ్యతిరేకత వారు కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అధికారులకు వస్తే కంటూ చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత మనం చూస్తే కనుక ఇప్పుడు మరోవైపున శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనం చూస్తే కనుక సుధీర్ రెడ్డి వ్యాఖ్యలను దిద్దుబాటు చర్యల్లో భాగంగానే ఇక్కడ అచ్చెన్నాయుడు ఈ లేఖ రిలీజ్ చేశారు. ఈ లేఖలో భాగంగానే ఆయన అంటే ఏదైతే ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలతో పాటు ఇది ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేస్తాము, అందరినీ కూడా మేము చాలా బాగా చూసుకుంటాము, వాలంటీర్ వ్యవస్థను రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మేము ఈ వ్యవస్థకి సంబంధించి ఏమాత్రం వ్యతిరేకం కాదని ఒక దిద్దుబాటు చర్యలు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఈ లెటర్ అనేది ఇప్పుడు అచ్చెన్నాయుడు ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ఆగ్రహాలు వెళ్ళబోతున్నాయి, ప్రజల నుంచి కూడా తీవ్ర ఆగ్రహవేశాలు వస్తున్నాయి, మరోవైపున వాలంటీర్లు కూడా ఎక్కడికక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దిద్దుబాటు చర్యలుగానే మనం భావించాల్సి ఉంటుంది. హరి వినాయక్, ఒకవైపు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇంకా వాలంటీర్లు మర్చిపోలేదు, మరోవైపు ఇటీవలే టీడీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు మర్చిపోలేదు, వాళ్ళని తరిమి కొడతాం, వాళ్ళని అది చేస్తాం ఇది చేస్తాం అంటే ప్రస్తుతం బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలు ఒక టెర్రరిస్టులు స్లీపింగ్ సెల్స్ అంటూ మాట్లాడడం, ప్రస్తుతం అచ్చెన్నాయుడు చేస్తున్న ఈ వ్యాఖ్యలు, మరోవైపు ఒకసారి కేసు పడితే వారి భవిష్యత్ అంధకారం అవుతుందని బెదిరించడం, ఏ రకంగా చూడాలి? ఒక రకమైన కన్ఫ్యూజన్, వారిపై అపవాదులు మోపడం, తర్వాత మళ్ళీ వాళ్ళకి మేలైన భవిష్యత్తుని ఇస్తామంటూ మాట్లాడడం, ఎలాంటి ప్రకంపనలు సృష్టించింది సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం అచ్చెన్నాయుడు రిలీజ్ చేసిన ఈ లేఖ ఏ రకంగా చూడాలి అంటే ఏం చెప్తారు? అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైపుల నుంచి కూడా వ్యతిరేకత రావడం, నిరసనలు వ్యక్తం అవుతుండడం, వాలంటీర్లు తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తుండడంతో దిద్దుబాటు చర్యలుగా వెనువెంటనే దీన్ని సరిదిద్దే క్రమంలోనే ఈ లేఖ రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు నుంచి ఆ లేఖలో మనం చూస్తే కనుక వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామనేది టీడీపీ అభిమతం, ఇప్పటికే జీతాలు పెంచి వాలంటీర్ వ్యవస్థను మేము సరిబాగా చూసుకుంటామంటూ కూడా ఒకవైపు చెప్తూనే, మరోవైపున కేసుల్లో ఇరుక్కుంటే కనుక జీవితం అంధకారం అవుతుందంటూ కూడా ఒక బెదిరింపు ధోరణులకు పాల్పడే ప్రయత్నం చేయడం. అంటే ఒకవైపున మనం చూస్తే కనుక ఇది ఒక మంచి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ప్రతి 50 కుటుంబాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అందించే పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా ఆయా కుటుంబాలకు అందించడంలో భాగంగా ఎవరైతే వాలంటీర్గా ముందుకు వచ్చి చేస్తారో, సేవ చేస్తారో వారికి 5,000 రూపాయలు గౌరవవేతనంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే గౌరవవేతనం కోసం అదేవిధంగా ఇక్కడ వ్యవస్థలో పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తున్నారంటూ ఒకవైపున, మరోవైపున మనం చూస్తే కనుక ఇక్కడ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చాలా తీవ్రమైన వ్యాఖ్యలుగా చెప్పుకోవాలి. గడిచిన ఏడాదిలో ఆయన ఎన్నోసార్లు వాలంటీర్ వ్యవస్థల మీద ఎన్నో విమర్శలు చేశారు, వాలంటీర్ వ్యవస్థను తొలగించాలన్నారు, మహిళలు అక్రమ రవాణాలో వాలంటీర్లదే కీలక పాత్ర అంటూ కూడా చాలా దారుణమైన కామెంట్ చేశారు. అప్పుడు కూడా ఇదే విధమైన నిరసన రావడం జరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కూడా వాలంటీర్ వ్యవస్థను కించపరిచే ప్రయత్నం చేశారు. ఏదైతే ఒక పార్టీ అధినేతలుగా ఉంటూ సేవాభావంతో, సేవా దృక్పథంతో సేవలు అందిస్తున్న వాలంటీర్లను ఈ విధంగా విమర్శలు చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో కూడా విమర్శలు వినిపించి, ఆ నేపథ్యంలో ఆ విమర్శలకు జడిసి అప్పుడు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము అధికారులకు వస్తుందని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి మరింత ముందుకు వెళ్ళి టెర్రరిస్టులతో పోల్చడం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎక్కడా కూడా ఏ విధంగానూ కూడా వాలంటీర్ వ్యవస్థలో ఎవరూ కూడా ఎక్కడా కూడా చూసుకుంటే కనుక సేవాభావంతో ముందుకు వెళ్ళే పరిస్థితి, దాదాపుగా అందరూ కూడా సేవాభావంతో పనిచేస్తున్న పరిస్థితి. ప్రతి నెల 1వ తేదీ నాడు తెల్లవారుజాము 4 గంటలకే ఇక్కడ పెన్షన్లు అందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోవైపున రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఎక్కడైనా సరే తుఫాన్ లాంటి సందర్భాల్లో వారి సేవలు వినియోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాలంటీర్లు తమ వాలంటీర్లుగానే రాష్ట్ర వ్యాప్తంగా వారు ఆయా నియోజకవర్గంలో పనిచేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద అభాండం వేయడం కోసం వాలంటీర్ వ్యవస్థని కించపరిచే ఉద్దేశంతో ఈ విధంగా వాలంటీర్లు టెర్రరిస్టులు అంటూ కానీ, అదేవిధంగా స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారంటూ కానీ టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనల నేపథ్యంలోనే ఇప్పుడు ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇక్కడ
ఈ లెటర్ని విడుదల చేసినట్టుగా తెలుస్తుంది. ఈ లెటర్లో కూడా మనం చూస్తే కనుక ఈ వ్యవస్థను కొనసాగిస్తాము, అది ఆయన వ్యక్తిగతంగా సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలుగా మేము చెప్తున్నామని చెప్పి ఆ లెటర్లో పేర్కొంటే, ఎందుకంటే ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల మీద ఇప్పుడు ఆ పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఎందుకంటే ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒకవేళ చర్యలు తీసుకోకపోతే కనుక కేవలం కంటి తుడుపు చర్యగా మాత్రమే ఈ లెటర్ విడుదల చేశారన్నది చూడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డిని క్షమాపణ చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారో, టెర్రరిస్టులుగా, స్లీపర్ సెల్స్గా, దానికి క్షమాపణ చెప్పాలని అన్ని వైపులా వినిపిస్తున్న నేపథ్యంలో, డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ క్షమాపణ చెప్పేస్తారా లేదా అని చూడాల్సి ఉంటుంది. మరోవైపున ఏ విధంగా దీన్ని ముందుకు తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారో చూడాలి. ఎందుకంటే ఈ లెటర్ని విడుదల చేయడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనను తగ్గించే ప్రయత్నంలో భాగంగానే ఈ లెటర్ విడుదల చేశారని మనం గమనించాల్సి ఉంటుంది. అయితే కేవలం వాలంటీర్లే కాదు, ముఖ్యంగా వృద్ధులు వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తూ వస్తున్నారు. ఈ రెస్పాన్స్ అంతా చూసి సుధీర్ రెడ్డిపై ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు అచ్చెన్నాయుడు. ఒక రకమైన ఆత్మరక్షణలో పడ్డారనేది కూడా వినిపిస్తోంది. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే పూర్తి డిఫెన్స్లో పడ్డట్టే. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ మనం చూస్తే కనుక కొన్ని లక్షల మందికి ప్రతి నెల 1వ తేదీ నాడు పెన్షన్లు ఇస్తున్న కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. ప్రతి అవ్వాతాత అంటే ఎవరైతే పెద్ద వయసు వాళ్ళు ఉంటారో, ముసలి వాళ్ళు ఉంటారో వారు బయటికి వచ్చి పెన్షన్ తీసుకునే పరిస్థితి. అటువంటిది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి నేరుగా పెన్షన్ని వాళ్ళ ఇళ్లకే అందిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో మనం చూస్తే కనుక 2014 నుంచి 19 మధ్యలో జన్మభూమి కమిటీలు ఈ పెన్షన్ కోసం కొంత అమౌంట్ తీసుకుని వారు ఈ పెన్షన్లు ఇవ్వాలంటే అది కూడా ఎండిఓ ఆఫీస్కి 4-5 సార్లు తిరిగితే కానీ పెన్షన్లు దక్కేవి కాదు. కానీ 2019 తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పూర్తిగా పరిస్థితి మారిపోయింది. వాలంటీర్లే నేరుగా ఇంటికి వచ్చి అక్కడ పెన్షన్ అందిస్తున్న పరిస్థితి నేపథ్యంలోనే వాలంటీర్ల మీద చేసిన వ్యాఖ్యల మీద అక్కడ ముసలి వాళ్ళు సైతం చాలా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ ఎవరైతే తీసుకున్నారో వారందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ రోజు కూడా తమకు ఏ విధమైన అన్యాయం జరగలేదు, ఏ విధంగానూ కూడా మనకి పూర్తి స్థాయిలో మనకి సేవలు అందిస్తున్న వాలంటీర్ వ్యవస్థను ఈ విధంగా కించపరచడం భావ్యం కాదు. ఒకవైపున వాలంటీర్లందరినీ కూడా టెర్రరిస్టులతో పోల్చడం కావచ్చు, స్లీపర్ సెల్స్తో పోల్చడం కావచ్చు, తీవ్ర ఆగ్రహ వ్యాఖ్యలు అక్కడ మనం చూస్తే కనుక ముసలి వాళ్ళు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రతి నెల 1వ తేదీ నాడు 4 గంటలకే తెల్లవారుజామునే వాళ్ళకి పెన్షన్ తీసుకొచ్చిన పరిస్థితి, సేవాభావంతో చేస్తున్న వారిని అందరినీ కూడా ఈ విధంగా విమర్శించడం తగదనేది వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా బొజ్జల సుధీర్ రెడ్డిని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. చంద్రబాబు నాయుడు సైతం ఈ సుధీర్ రెడ్డి వ్యాఖ్యలతో డిఫెన్స్లో పడ్డట్టుగా తెలిసింది. నిన్ననే ఆయన పెన్షన్ పెంచుతాను, మేము 6,000 పెన్షన్ కూడా నేరుగా ఇంటికి వచ్చి అందిస్తామంటూ చెప్పిన సందర్భంలో, కుప్పం పర్యటనలో చెప్పిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ విధంగా సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతోటి చంద్రబాబు నాయుడు సైతం డిఫెన్స్లో పడ్డారు. ఏ విధంగా మనల్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంది? ఇప్పటికే గడిచిన 5 ఏళ్ల పాలనలో మనల్ని ఎక్కడ కూడా దాదాపుగా 650 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని నెరవేర్చిన నేపథ్యంలో మనం నమ్మలేని పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్లే క్రమంలో ఈ విధంగా సుధీర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో తీవ్ర కలకలం రేపని చెప్పుకోవచ్చు. పార్టీ సీనియర్ నేతలు సైతం చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ అచ్చెన్నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు కానీ సుధీర్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు తెలుస్తుంది.